ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఉలుకు పలుకేమున్నది. క్లాప్స్ బా. హాయ్ గాయ్స్. సో నేను మీ అందరికి ఆల్రెడీ చెప్పిన ఛానల్లో కంటెంట్ చేంజ్ చేసిన అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనం నా బైక్కి వాడే గ్యాడ్జెట్స్ అండ్ యాక్సెసరీస్ గురించి మీకు చెప్తా. నేను ఏమేమి వాడుతాను నా బైక్కి అని చెప్పేసి లైక్ క్లీన్ చేయడానికి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఇదే మన బైక్ అనమాట, క్లాసిక్ 350. నేను ఈ బైక్ని వాష్ చేయడానికి వాడే గ్యాడ్జెట్స్ ఏంటో చూపిస్తా. షాక్ అవుతారు చాలామంది అయితే. సో ఇవన్నీ యూజ్ చేస్తాను అనమాట. సో మొత్తం ఇవన్నీ కూడా 6 ఉంటాయి అనమాట. ఒక్కొక్క దాన్ని నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది వాడాలి, ఎక్కడ వాడాలి, ఏం చేయాలని చెప్పి. ఈ చైన్ క్లీనర్ ఇంకా చైన్ లూబ్రెంట్ బైక్ వాష్ చేసే ముందు వాడాలన్నమాట. సో ఎవరైతే ఈ చైన్ లూబ్రెంట్ కానీ చైన్ క్లీనర్ కానీ వాడతారో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఇవి వాడితే ఏమవుతుంది అని చెప్పేసి. ఎందుకో నేను మీకు చెప్తా అండ్ మీకు చూపిస్తాను నేను ఎట్లా యూజ్ చేస్తాను అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనం ఈ చైన్ క్లీనర్ కొడదాం, దీని తర్వాత లూబ్రెంట్, తర్వాత ఈ బ్రష్ తోటి మనం వాడడం చూపిస్తాం మీకు. ఈ చైన్ క్లియర్ కొట్టిన తర్వాత ఈ బ్రష్ అయితే యూజ్ చేయాలి మనం. సో ఈ బ్రష్ యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉండాలన్నమాట, లేకపోతే ఈ స్పోక్స్లలో ఇది ఇరుకుతుంది. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ ఇరికింది, ఇక్కడ ఇంకో పార్ట్ ఉంటుంది అనమాట, అది దీన్ని ఇరికే వేయింది అనమాట. సో ఎవరైనా కొత్తగా ఈ చైన్ లూబ్రెంట్స్ కానీ లేకపోతే ఈ చైన్ క్లీనర్ కిట్స్ కానీ వాడుతున్నారు అనుకోండి, ఈ బ్రష్ తోటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఈ బ్రష్ అనేది ఈ లోపలికి పోయి మీ హ్యాండ్ అనేది లైక్ వేలు ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత యూజ్ చేయాల్సి ఏంటంటే ఈ లూబ్రెంట్. ఈ లూబ్రెంట్ ఎందుకంటే చైన్ని మస్తు స్మూత్ చేస్తాను అనమాట, లైక్ మన ఇంజన్ లోపలికి వెళ్ళి తిరుగుతుంది కదా, అది దాన్ని ఇంకా స్మూత్ చేస్తాను అనమాట ఇది లూబ్రెంట్ అనేది. దీన్ని తీసుకొని ఇట్లా లైట్ స్ప్రే చేయాలన్నమాట, మరీ ఎక్కువ హెవీగా స్ప్రే చేయదు. ఇంతే అనమాట, మరీ ఎక్కువ స్ప్రే చేస్తే మొత్తం చైన్ విసిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరీ ఎక్కువైతే స్ప్రే చేయొద్దు అనమాట ఇది. సో ఇప్పుడైతే మనం మన బైక్కి ఎక్సిలేటర్ అయితే ఇద్దాం, వీల్ అనేది ఫాస్ట్ స్పిన్ అవుతుంది. తర్వాత దీని మీద ఉన్న లైక్ చైన్ లూబ్రెంట్ అంతా కూడా దీని మీద పడతారు అనమాట, ఈ స్పోక్ మీద, ఈ వీల్స్ మీద పడతారు అనమాట, మొత్తం కూడా చూపిస్తాను. సో ఒకసారి కింద చూడండి మీరు ఫస్ట్ అయితే. ఇప్పుడు ఈ చైన్ లూబ్రెంట్ కొట్టినాం కదా, అదంతా కూడా ఫస్ట్ ఇక్కడ కింద పడుతున్నాను. ఇప్పుడు గట్టి ఎక్సిలేటర్ ఇద్దాం, ఎంత ఘోరంగా అయితే చూడరు మీరే ఒకసారి. సో ఇప్పుడు చూడరు మీరు, ఇక ఇంతకుముందు స్పోక్స్ చూసారు కదా, సో ఇప్పుడు చూడరు. ఇదంతా కూడా చైన్ లూబ్రెంట్ అంతా కూడా మొత్తం వీల్స్ మీద పడతాయి అనమాట. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, బిఫోర్ ఎప్పుడైతే మీరు బైక్ మీరు క్లీన్ చేద్దాం అనుకుంటారో ఫస్ట్ చైన్ క్లీన్ చేయరు, తర్వాత దీన్ని వాష్ చేయరు. అప్పుడే మీకు దీని మీద పడ్డ మరకలు అనేవన్నీ పోతాయి. చాలామంది ఏం చేస్తారంటే వాష్ చేసిన తర్వాత స్ప్రే కొడతారు. మీరు అట్లా చేసారు అనుకోండి, తర్వాత బైక్ ఇంకా గలీజ్గా కనిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడైతే చైన్ లూబ్రెంట్ చైన్ స్ప్రే అయితే మొత్తం కొట్టినాం. సో ఇప్పుడు బైక్ అయితే వాష్ చేద్దాం. అరే లీక్ అవుతుంది ఆడ పైపు, పైప్ అయితే లీక్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బైక్ మొత్తం షాంపూ పెట్టేసినాం, వాటర్ కూడా స్ప్రే చేసినాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే టైర్. ఫస్ట్ ఫ్రంట్ టైర్ వేద్దాం. ఇక నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా సరే అని ఈ పెద్ద పెద్ద బండ్లు తీసుకుంటారు కదా, ఈ రాయల్ క్లాసిక్ కానీ ఏదైనా తీసుకుంటారు కదా, యూ ఆల్ బెటర్ గో ఫర్ అలాయ్ వీల్స్. స్పోక్ వీల్స్ అయితే సచ్చినా తీసుకోకూడదు, మెయింటైన్ చేయలేక చచ్చిపోతారు ఒక్కొక్కరైతే. ఈ స్పోక్ వీల్స్ లైక్ ప్రతి ఒక్కదాన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ స్పోక్ని. ఈ అలాయ్ వీల్స్ ఏంటంటే రస్ట్ పట్టవు, అండ్ ఇంకోటి ఏంటంటే అవి లాంగ్ వస్తాయి వీటితో కంపేర్ చేస్తే. ఇవి ఏంటంటే షార్ట్ వస్తాయి అనమాట, మరీ ఎక్కువ రోజులు రాదు ఇవి. ఈ బండ్లు తీసుకొని మెయింటైన్ చేయలేక రావాలి ఒక్కొక్కరు. ఫ్రంట్ వీల్ ఓవర్, లెట్స్ గో టు ద బ్యాక్ వీల్. ఇప్పుడు తలకాయ నొప్పి తెప్పించేది ఏంటంటే మనకు బ్యాక్ వీలే. ఇన్సేపు మనం కొట్టినాం కదా చైన్ లూబ్రెంట్, అదంతా పోవాలి. ఇప్పుడు అదంతా పోయేదాకా దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని చాలా కేర్ఫుల్గా తుడవాలి. ఒక్క మరకున్నా సరే కానీ అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు మొత్తానికి. ఎంతైనా సరే కానీ ఇష్టంతో కొన్న బండిగా ఈ మాత్రం క్లీన్ చేసుకోకపోతే ఇంట్లో వాళ్ళు అంటారు. సో ఎవరైనా సరే కానీ ఇష్టం బండి కొన్నారనుకోని మీ ఇష్టంతో ఇట్లా క్లీన్ చేస్తూ ఉండరు. ఏం తిడతారు తెలుసా, తుడువు బండి ఎందుకు కొన్నావు, ఏమిటి కొన్నావు, కూర వాడుకోవు, అది ఇది అనుకుంటా. ఈ బండి క్లీనింగ్ ఏమో అని నడవడానికి కూడా వస్తలేదు మీ తల్లి. మామ మోటరే మామ, మా మామ కనిపిస్తలేదు. మామ ఇది మోటరేమో. సో మొత్తానికి అయితే మనం మన బైక్ని అయితే ఒక 80% అయితే క్లీన్ చేసినాం. ఇప్పుడు చైన్ క్లీనింగ్ అయిపోయింది, లైక్ వీల్స్ కూడా క్లీన్ అయిపోయినాయి, బైక్ పార్ట్స్ అన్నీ కూడా మనం షాంపూతో వాష్ చేసినాం, అండ్ వాటర్ స్ప్రే కూడా చేసినాం, అయిపోయింది అనమాట. సో పెండింగ్ ఏమైనా ఉందా అంటే, బైక్ మొత్తం వెట్ ఉంది, ఇప్పుడు దీన్ని డ్రై చేద్దాం. డ్రై చేసిన తర్వాత
మెటల్ పాలిషెస్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేద్దాం. అవి ఒక్కటి యూజ్ చేస్తే బైక్ క్లీనింగ్ అంతా కూడా అయిపోతుంది వర్క్ అంతా. సో బైక్ డ్రై ఆడాలంటే ఫస్ట్ మనం యూజ్ చేసే క్లాత్ అయితే ఇదే మైక్రోఫైబర్ క్లాత్ అనమాట. దీని ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు వాటర్ ఉంది వేయడం, మీకు కనిపిస్తుంది వాటర్, ఒక్కసారి ఇట్లా వైప్ చేసి ఇలా అంటే వాటర్ మొత్తం కూడా పోతుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఉలుకు పలుకేమున్నది నీ తల్లి. బర్రె లెక్కన ఉంది బండి. సో మన బైక్ని అయితే ఇప్పుడు డ్రై అయితే చేసినాం. ఇక్కడ మీకు ఈడొచ్చి కనిపిస్తుందో అనిపిస్తుందో నాకు తెలియదు. లైట్గా వైట్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ వైట్ డాట్స్ పోనీకే ఆ మెటల్ పాలిష్ ఒకటి, ఆ స్ప్రే ఒకటి, ఇంకోటి WD-40 అనమాట. ఇది ఈ WD-40 చాలా అంటే చాలా యూస్ఫుల్. ఇది నాకు ఓన్లీ ఒక 80 రూపీసే పడ్డది. దీన్ని ఎందుకు వాడతారంటే, మీ బైక్ మీద రస్టెడ్ పార్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, మీరు దాని మీద కొట్టి స్ప్రే చేసి లైక్ ఎవ్రీడే దాని మీద క్లీన్ చేసుకుని అనుకోండి, రస్ట్ అనేది రిమూవ్ అవుతుంది కంప్లీట్లీ. నేను వాడిన ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా, వన్ ఆఫ్ ద వర్త్ ప్రోడక్ట్ ఇదైతే. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ నా దగ్గర లేదు, అమెజాన్లో దొరకకూడదు మీరే. సో బైక్ అయితే కంప్లీట్గా డ్రై అయితే అయిపోయింది మొత్తం కూడా. లైట్ అక్కడక్కడ కొంచెం స్పాట్స్ అయితే ఉన్నాయి, వాటిని మనం ఇగ్నోర్ చేద్దాం, అంత పనికొచ్చే పార్ట్లేం కాదు అవి. ఈ రెండు కూడా బైక్ పాలిషింగ్కి యూజ్ చేస్తారనమాట. సో ఇది పాలిషే. నేను మీకు ఈ రెండు, ఒక సైడ్ ఇది ఇంకో సైడ్ అది పెట్టి చూపిస్తా ఎట్లా వాడాలని చెప్పేసి. ఈ క్లాత్లో ఒక కార్నర్స్ పీస్ని తీసుకొని దీన్ని ఇట్లా మనకి షేక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా స్ప్రే చేసుకోవాలి దీన్ని ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని ఈ ప్లేస్లో ఇట్లా మీకు ఇప్పుడు మొత్తం కూడా బ్లర్ అయిపోయింది అంతా కూడా విజన్. అది ఎందుకంటే దీంతో మొత్తం ఓవరాల్ బైక్ మొత్తాన్ని కూడా కవర్ చేసుకోవాలి దీంట్లో. సో ఇప్పుడు ఈ పార్ట్ మనం క్లీన్ చేసినాం కదా, సో అదర్ సైడ్ మనం ఈ స్ప్రేని యూజ్ చేద్దాం, ఈ మెటల్ పాలిష్ స్ప్రేని. ఓకే, ఇట్లా అన్నాం అనుకోండి, ఇది ఇట్లా లిక్విడ్ టైప్ పడతా అనమాట దీని మీద ఇట్లా. రైట్, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఒక సైడ్ తీసుకొని ఇట్లా రబ్ చేయాలన్నమాట జెంటిల్గా, మరీ ఎక్కువ పెట్టొద్దు ప్రెజర్. దీని స్మెల్ అయినా మనకు అర్థమైపోతుంది ఇది వర్క్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి, దీని స్మెల్ చూస్తేనే. ఇటు సైడ్ కూడా మనం యాక్చువల్ కొట్టినాం కదా, సో ఇప్పుడు మీకు మ్యాజిక్ చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా బ్లర్రీ ఉంది కదా, జాగ్రత్త చూడండి. దీని ఇట్లా అంటే మొత్తం అంతా కూడా బ్లర్రీనెస్ అంతా కూడా ఉంటుంది. మీరు చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్. ఇంతకుముందు ఎంత బ్లర్రీ ఉందో ఇప్పుడు మొత్తం కూడా గ్లాసీ ఫినిష్ వచ్చింది. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే అన్నమాట, మొత్తం బ్లర్ ఉంది కదా, ఇట్లా వైప్ అంతే, ఒక 2 టైమ్స్ ఇట్లా వైప్ చేసేస్తే అయిపోద్ది. ఇక మీకు ఇష్టం వచ్చింది మీరు తీసుకోవచ్చు అనమాట, మీరు వాడేదాన్ని బట్టి. నేనైతే 2 రికమెండ్ చేస్తాను. మీ దగ్గర ఒక బడ్జెట్ ఎక్కువ ఉంటే 2 తీసుకోరి, 2 వాడరి, మీకు ఏది మంచి అనిపిస్తే తీసుకోరి. ఇది సెకండ్ సైడ్ బిఫోర్ ఆఫ్టర్ వ్యూ. అయితే మీకు డిఫరెన్స్ కలవచ్చు ఇప్పటికే, మొత్తం కూడా మెరుస్తుంది ఇప్పుడు అంతా కూడా. దీన్ని మనం అప్లై చేసినప్పుడు మొత్తం అంతా కూడా బ్లర్ ఉంటుంది అనమాట. బట్ ఆఫ్టర్ ఒక్కసారి ఒక 2 మినిట్స్ అట్లా వెయిట్ చేసిన తర్వాత దీన్ని తూడిస్తే తెల్ల మిగిలి ఆడిపోతుంది. సో మొత్తం స్ప్రే అయితే కొట్టినాం దీనికి. ఇప్పుడు దీన్ని మనం తూడుద్దాం ఇక. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంజన్ ఒకటి ఉందిగా. ఈ బైకింగ్కి మనం వాడింది 1 2 3 4 5, ఇది 6. ఈ 6 స్ప్రేస్ కలిపితే ఈ లుక్. సో చాలామంది ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసిన తర్వాత ఏమంత తేడా లేదు కదా బ్రో, మొత్తం బైక్ సేమ్ ఉంది కానీ అనొచ్చు మీరు, డస్ట్ కూడా ఏం లేకుండా సరే. కానీ ఈ గ్లాస్ ఫినిష్ ఇదంతా కూడా ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా నేను రిఫ్లెక్ట్ అవుతున్నా, అర్థమైందా? నా ఫేస్ క్లియర్గా అనిపిస్తుంది, కెమెరా కనిపిస్తుంది, కెమెరాలో ఉన్న లైట్ కూడా బ్లింక్ అవుతుంది. సో ఇదన్నమాట వీడియో. మన బైక్ అయితే మొత్తం కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక ఏం లేదు. సో మనం ఫ్యూచర్లో కూడా మంచి మంచి బ్లాగ్స్ ఇద్దాం, బైక్ మీద రైడ్స్ కానీ అండ్ తినడం మొత్తం అంత వస్తుంది బ్లాగ్స్ అన్నీ కూడా. కెమెరాలో ఛార్జింగ్ కూడా 2% ఉంది, ఇంకెక్కువసేపు నేను మాట్లాడలేను. సో కొత్తగా ఉన్న వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. బాయ్.